బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మహిళలకు సారీ మహిళలకు సారీ. ఈ సారీ ముందు మీరు ఎవరికి చెప్పాలో ఒకసారి ఆలోచించుకోరు. 40 సంవత్సరాలు వెనక పోయి ఆ, బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మహిళలకు సారీ. విమెన్ కోటా కోసం శాయశక్తులా ప్రయత్నించాం. ప్రధాని మోదీ. దేశంలోని మహిళల కళలను ప్రతిపక్ష పార్టీలు చిదిమేశాయి. స్త్రీలు దేన్నైనా మర్చిపోతారు, కానీ తమకు జరిగిన అవమానాన్ని కాదు. ఈ పాపానికి ప్రతిపక్షాలు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మాకు 66% ఓట్లు లేకపోవచ్చు, కానీ 100% మహిళల మద్దతు ఉందన్న ప్రధాని మహిళా కోటా చట్ట సవరణ బిల్లు వీగిపోవడంపై జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఏ జాతిని ఉద్దేశించి? దళిత జాతినా, బీసీ జాతినా, ఎస్టీ జాతినా, లేకపోతే ఓసీల జాతినా? ఏ జాతిని ఉద్దేశించి చేసిండ్రు? ఏ మహిళలకు ఈ బిల్లు వల్ల మీరు మేలు కలుగుతున్నది అనుకుంటున్నారు? ఓ సామెత ఉన్నది, భార్యను గాలికి వదిలిపెట్టి తల్లికి కళ్ళద్దాలు కూడా కొనియకుండా 15 లక్షల సూట్ వేసుకొని ప్రపంచం అంతా తిరిగి వచ్చిన వాళ్ళు ఏమన్నా మహిళలకు మేలు చేసే పనులు చేస్తారా? ఇంట్లో తల్లి భార్యకే సాయం చేయలేని వాళ్ళు భార్యని విడిచిపెట్టి తల్లికి కళ్ళద్దాలు కూడా కొనియకుండా ప్రపంచం అంతా తిరిగి వచ్చేటోళ్ళు ఎక్కడైనా వేరే మహిళలకు సహాయం చేస్తారా? ఇది సామెత మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. కాబట్టి మోడీ గారు చెప్పే మాటలు కూడా గట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటాడు ఆయన? స్త్రీలు దేనినైనా మర్చిపోతారు కానీ అవమానాన్ని మర్చిపోరు అంటాను. అవమానాన్ని మర్చిపోయారంటే ఆ అవమాన భారాన్ని కలిగించింది ఎవరు? మీరు కాదా? బిల్లు డీలిమిటేషన్ బిల్లు అని చెప్పి మహిళా బిల్లును దానికి అటాచ్ చేసి మహిళా బిల్లు వీగిపోవడానికి కారకులు మీరు కాదా? డీలిమిటేషన్ బిల్లు వేరు పెట్టాలి మీరు, మహిళా బిల్లు వేరే పెట్టాలి మీరు. కానీ రెండింటిని కలిపి పెట్టడం వల్ల ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. మీరు మహిళా బిల్లు ఇప్పుడు పెట్టి మహిళలకు 33% రిజర్వేషన్లు ఎప్పుడు ఇద్దామనుకుంటాను? 34లనా లేకపోతే 38లు ఇద్దామనుకుంటానులా? ఎప్పుడు ఇస్తారు? అసలు జనాభా లెక్కలే జరగలేదు కదా. జనాభా లెక్కలు జరగకుండా మహిళలకు ఏ ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు కల్పిద్దామనుకున్నారు? అంటే 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మీరు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించబోతున్నారా? ఈ అనుమానాలను మీరు నివృత్తి చేయరా? ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వకుండా ఏదో మేము బిల్లు తెచ్చినాం మీరు గుడ్డిగా మద్దతు ఇవ్వాలనుకుంటే ఆ బిల్లులో మహిళలకు లాభం ఉందా, నష్టం ఉందా, దక్షిణాదికి నష్టం ఉందా, లాభం ఉన్నదా అనేది ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే దక్షిణాది లీడర్లు కావచ్చు సరిచూసుకోరా? కాబట్టి ఈరోజు మహిళలకు ఎవరైనా అవమానం చేసిందంటే అది ముమ్మాటికి భారత ప్రధానమంత్రి మోదీ గారు, భారత హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు, ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ. కాబట్టే ఈరోజు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించినాయి. కాబట్టి మీరు చేసిన అవమానాన్ని మహిళలు ఎట్టి పరిస్థితిలా మర్చిపోవద్దు. మీరు చేసిన అవమానాన్ని మహిళలు ఎట్టి పరిస్థితిలా మర్చిపోరు. పార్లమెంట్లో బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, సమాజ్వాదీ పార్టీల నాయకులు దేశ మహిళలకు దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మహిళా రిజర్వేషన్లపై ఆశలు ఆవిరైనప్పుడు పార్లమెంట్ హాల్లో సంబరాలు చేసుకున్న ప్రతిపక్ష నాయకులను మహిళలు ఖచ్చితంగా శిక్షిస్తారు. కాదయ్యా ప్రధానమంత్రి గారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నడిపించేదే మహిళ. ఆ మహిళనే మీరు తొక్కి పారేయాలని చూస్తాను. బెంగాల్లో ఆమె నాయకత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నడిపించే మమతా బెనర్జీ గారు మహిళ కాదా? ఆమె చప్పట్లు కొట్టిందంటేనే మహిళలకేదో నష్టం కలగబోతున్నదనే ఆ బిల్లును ఆమె అడ్డుకున్నది. బెంగాల్లో మమతా బెనర్జీ గారిని ఎన్ని రకాల తిప్పలు పెట్టాలని చూస్తున్నారు. ఒక మహిళనే మహిళ బిల్లు అడ్డుకున్నదంటే ఖచ్చితంగా దాని వెనుక కుట్రున్నదని పసిగట్టే బీజేపీ తెచ్చిన బిల్లును మద్దతు ఇయ్యలేదు. నిజంగా చెప్పాలంటే నిన్న
పార్లమెంట్లో హీరోలు ఎవరంటే స్టాలిన్ గారు, మమతా బెనర్జీ గారు, రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు. ఈ నేతలు నిన్న చారిత్రాత్మకమైన ఘట్టానికి తెరలేపినని చెప్పాలి. బీజేపీ అహంకారాన్ని అడ్డంగా కూలదోషిలని చెప్పాలి. అమిత్ షా, మోదీ అహంకారానికి చెక్కు పెట్టినని చెప్పాలి. కాబట్టి నిన్నటి రోజున పార్లమెంట్లో జరిగిన వ్యవహారం ఏదైతే ఉన్నదో అది చారిత్రాత్మక పరిణామం అని చెప్పాలి. ఇక ముందు బీజేపీ ఆటలు చెల్లవు అని దేశ ప్రజలు చెప్పినట్టుగా అదే లోక్సభలో తృణమూల్ కాంగ్రెసు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెసు, అదేవిధంగా డిఎంకే పార్టీలు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు సపోర్ట్ కొట్టిందంటే అది మహిళల అపజయం కాదు, బీజేపీ అపజయం. అది మహిళల అవమానం కాదు, బీజేపీకి అవమానం అది. ఎందుకంటే మీరు మహిళల కోసం, దక్షిణాది కోసం చేయబోతున్న నష్టాన్ని గమనించి ఆ 4 పార్టీల లీడర్లు మీ బిల్లును కాల్తో తన్ని పార్లమెంటు బయట విసిరికొట్టారు. అదే అర్థం చేసుకోండి. మీరు అదే అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద నిందలేసి మహిళా లోకమంతా మీ వెనుక ఉన్నదని నమ్మించాలని చూస్తే ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. దేశాన్ని ఇప్పటికే మీరు ఎంత అంగడంగడి చేసి, ఆగమాగం చేసి, ఎన్ని రకాలుగా దేశ ప్రజల మధ్య విభజన తెచ్చిందనేది స్పష్టంగా మా కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నది. అంతెందుకు ఇప్పుడు మహిళల మీద ఇంత ప్రేమ వలకబోస్తున్నాడు కదా నరేంద్ర మోడీ గారు. ఒక్క ఫోటో చూపించినాక ఈ బీజేపీ నాయకులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, తల ఎక్కడ పెట్టుకుంటారో చూస్తారా? మరి ఒకసారి చూడు ఇక.